ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, రూతు జీవితంలో దేవుని యొక్క రెక్కల క్రిందకు ఆశీర్వదించబడడానికి వచ్చింది. లోకంలో తన ఇష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని ముందుకు సాగినట్లయితే తను ఎలాగైనా బ్రతకొచ్చు. తన ఇష్టానుసారంగా వెళ్ళక దేవుని వాక్య ప్రకారము, దేవుని యొక్క దర్శన ప్రకారము, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందడానికి ఆయన యొద్దకు వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానం దేవుడు రూతుకి ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కూడా ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన దినమందు ఆయనను ఆరాధించడానికి దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాము. కాబట్టి తప్పకుండా రూతుకి ఇచ్చినటువంటి బహుమానము దేవుడు నీకు కూడా ఈరోజు అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందంటే చాలా శ్రేష్టమైనది ఉంటుంది, సంపూర్ణమైనటువంటిది. ఆయన పరిపూర్ణంగా ఇస్తాడు. ఏదైనా కొంచెం ఇచ్చి కొంచెం ఇవ్వకుండా ఉండడు. దేని కొరకు ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, నాకు ఇది లేదు అని, ఖచ్చితంగా ఆ విషయంలో ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఒక సమాధానం పొందుకొని దీవెన పొందుకొని వస్తావు. ఈరోజు సిద్ధపరచుకొని వెళ్దాము. అయ్యా, మీరు నాతో మాట్లాడండి, నా కొరకు దాచి ఉంచినటువంటి సంపూర్ణమైన బహుమానము ఈరోజు నాకు దయచేయండి అని విశ్వాసముతో కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ సమాధానమును, సంతోషమును, నెమ్మదిని మనము ఆయన సన్నిధిలో నుండి పొందుకొందుము గాక. ఆమేన్.